వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ప్రొఫెసర్ డాక్టర్ ఉమా శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే. సార్, మనకి పూర్వకాలం రోజుల్లో అమ్మాయిలకి రక్తం అనేది ఎక్కువగా ఉండడానికి మంచి మంచి ఆహారం అట్లా పెడుతూ ఉండేవాళ్ళు. కానీ ప్రజెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకేంటంటే రక్తహీనత అనేది ఎక్కువ అయిపోతుంది. అది లేడీస్లో ఎక్కువ ఉంటుంది. అసలు ఈ రక్తహీనత రావడానికి కారణాలు ఏంటి సార్? మనం తీసుకునే ఫుడ్డా, లేకుంటే మనం నివసించే విధానం బట్టి మనకి ఇది అనేది ఉంటుంది? ముఖ్యంగా రక్తహీనత అనేది మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం. పర్టికులర్గా అమ్మాయిల్లో మరి యువతలో ఎక్కువగా మనం గమనిస్తున్నాం. ఎవరికి కూడా హిమోగ్లోబిన్, మనం అల్లోపతి మన మోడర్న్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే హిమోగ్లోబిన్ అంటాం. హిమోగ్లోబిన్ అంటే అది రక్తంలో ఐరన్ ఉండటం, ఇనుము. సో ఈ రక్తహీనత అనేది ఈ మధ్య కాలంలో అమ్మాయిలో ఉండడానికి ముఖ్య కారణం సరైన ఆహారము తీసుకోకపోవటం, ఇంకేం లేదు. ఈ జంక్ ఫుడ్, బయట ఫుడ్స్ అంటే ఈ సమోసా, చిన్న అంటే బ్రెడ్, ఈ విధమైన ఆహారంలో ఎక్కడ కూడా ఐరన్ కంటెంట్ ఉండదండి. అసలు ఆహారంలో ఐరన్ కంటెంట్ లేకుండానే మనం దీన్ని వేస్తున్నారు. సో దీనివల్ల ముఖ్యంగా ఆహారంలో సరైన పోషక పదార్థాలు లేకుండా తినటం వల్లనే ఈ రక్తహీనత ఏర్పడుతుందని చెప్పవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2, కొన్ని రకాలైన వ్యాధులలో అంటే పర్టికులర్గా అమ్మాయిల్లో హెవీ బ్లీడింగ్ అవటం వల్ల కూడా రక్తహీనత, అంటే రక్తం అసలే తయారు కాకపోవటం, కొంతమందిలో రక్తం నార్మల్గా ఉంటుంది కానీ వివిధ వ్యాధులలో ఇన్ పర్టికులర్గా మనం లేడీస్ కాడికి వచ్చినప్పుడు ఏమైందంటే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల నెలసరి ఎక్కువగా అవ్వటం, విపరీతమైన బ్లీడింగ్ వల్ల కూడా హెచ్వి పడిపోతుంది. ఇదే కాకుండా కొంతమందికి పైల్స్ ప్రాబ్లం, అంటే ఎక్కడ బ్లీడింగ్ డిజార్డర్ ఉన్నా, ఇంటెస్టైనల్ బ్లీడింగ్ ఉన్నా, అంటే అల్సర్స్ ఉన్నా, పైల్స్ ఉన్నా, ఈ మెన్స్ట్రువల్ సైకిల్ బ్లీడింగ్ ఉన్నా, ఇక్కడ హెవీ బ్లీడింగ్ ఎక్కడ చాలా రోజుల నుంచి ఉండి మనం ట్రీట్మెంట్ చేయించుకోమో అక్కడ కూడా హిమోగ్లోబిన్ తగ్గి మనం రక్తహీనత అనేది ఏర్పడేదానికి అవకాశం ఉంటుంది. ఈ రక్తహీనత మనకి లేకుండా ఉండాలంటే అసలు ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి సార్? ఆకుకూరలు బాగా తినాలమ్మా. పర్టికులర్ క్లోరోఫిల్ ఉండే ఆకుకూరలు, ముఖ్యంగా మనం పాలకూర, తోటకూర, గోంగూర, వీటిలలో మనం గోంగూరలు అయితే ప్రత్యేకంగా ఇనుము కంటెంట్ ఎక్కువ అనేది మనకు సైన్స్ ప్రకారంగా కూడా నిరూపితమైంది. సో అన్ని రకాల సమతుల్యమైన ఆహారం తీసుకున్నట్టయితే వారికి రక్తహీనత అనేది ఏర్పడకుండా ఉంటుంది. ఇంతేకాకుండా మనకు ఆయుర్వేదిక్లో ఏం చెప్తుంటే, ఆయుర్వేదిక్లో కూడా మనకు చాలా రకాల మందులు ఉన్నాయి. అంటే డైరెక్ట్ ఐరన్ తోటే, అంటే లోహం తోటి తయారు చేసే మందులు చెప్పబడ్డాయి ఆయుర్వేదంలో. కాశీస భస్మం అని, లోహాసోమం అని, లోహము ద్వారానే అంటే ఐరన్ ద్వారానే తయారైంది. అసలు మనం ముఖ్యంగా ఈ మనకు ఆయుర్వేదిక్లో దీన్ని పాండు వ్యాధిగా చెప్తారు. పాండు అంటే తెలుపు, అంటే పేల్ ఇన్ కలర్, అంటే రక్తహీనత ఉన్న అమ్మాయిలల్లో, అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎక్కువ మనకు అమ్మాయిలలో గమనిస్తుంటాం కాబట్టి వాళ్ళ చర్మం అంతా పేలిపోయినట్టు ఉంటుంది, అంటే వైటిష్గా అయిపోతారు. అంటే వాళ్ళు ఏమో సౌందర్యంగా వైట్గా అవుతున్నాం అనుకోవటం కాదు, అక్కడ ఐరన్ డెఫిషియన్సీ వల్ల వాళ్ళ కలర్ ఫేడ్ అవుతున్నది, తెల్లగా అయిపోతుంటారు. ఇది మనం వేదాలలో చూసినట్టయితే ఇది ముందు పాండురాజుకు వచ్చిందట. పంచపాండవుల వాళ్ళ పాండురాజు అని ఉంటాడు, వాళ్ళ ఫాదర్, ఆయనకు వచ్చిందట. అందుకనే దీనికి పాండు వ్యాధి అని పెట్టారు ఆయుర్వేద ప్రకారం, వేదాల ప్రకారం. సో ఇక్కడ మనకు ముఖ్యంగా పాండు వ్యాధిలో రక్తం తక్కువ ఉండటం వల్ల మనకి పాండు వ్యాధి, ఆ రక్తహీనత వస్తుంది. మనకి ఆహార రూపంలోనే మనం దీన్ని కరెక్షన్ చేసుకోవచ్చు, లేదా శరీరంలో ఎక్కడి నుంచైనా లీకేజ్, అంటే బ్లడ్ ఎక్కడ అన్న లాస్ అవుతుందో చూసి దాన్ని అరికట్టినట్టయితే కూడా ఈ పాండు వ్యాధి నుంచి మనం తప్పించుకోవచ్చు. ముఖ్యంగా మనకు మోడర్న్ సైన్స్లో అయితే వాళ్ళు ఐరన్ ట్యాబ్లెట్స్ అవన్నీ ఇస్తుంటారు, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు, బి కాంప్లెక్స్, అంటే B12 డెఫిషియన్సీ, వైటమిన్ B12 డెఫిషియన్సీలో కూడా ఐరన్ అబ్జార్ప్షన్ సరిగా లేకుండా ఉండదు. సో మనం ఈ రకంగా అన్ని వైపుల నుంచి మనం ట్రీట్మెంట్ చేసినట్టయితేనే ఈ రక్తహీనత అనేది. ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా భారతదేశంలో సరైన పోషకాహారం లేకపోవటం, అంటే మనం స్లమ్స్ చూస్తుంటాం, చాలా స్లమ్ ఏరియాలు అవనియండి. భారతదేశంలో ఇప్పటికి కూడా 20-30% లోపు ప్రజలందరికీ కూడా సరైన పోషకాహారం లేదమ్మా. ఇది పోషకాహార లోపంతో వచ్చే వ్యాధి 100%. ఇంకా దీంట్లో మనకు ఏ విధమైన డౌట్ అవసరం లేదు, పోషకాహార లోపం వల్లనే. అందుకనే ఇంతకుముందు మనకు అంగన్వాడీలలో కూడా ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు. అవును సార్, సిస్టర్స్ అందరూ వచ్చి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇస్తుంటారు. ఇంకా మనకు ఇప్పటికి కూడా విలేజెస్లో చాలామంది గర్భిణీ స్త్రీలల్లో చాలా డ్రాస్టిక్, అంటే చాలా తక్కువ ఉంటుంది బ్లడ్. అమ్మాయిలు ఇప్పుడు ఈవెన్ ఈ రోజుల్లో మనం ఇంజనీరింగ్ స్టూడెంట్ అమ్మాయిలను తీసుకొని ఒక 100 మందికి బ్లడ్ టెస్ట్ చేస్తే అంటే 11.5 కంటే ఎక్కువ ఉండాలి అమ్మాయిల బ్లడ్ హెచ్వి. చాలామందికి 9-10 మధ్యలోనే ఉంటుందమ్మా. సో సరైన ఆహారం లేకపోవటం, సరైన నిద్ర లేకపోవటం, సరైన పోషణ, అంతే, ఇంకేం లేదు. మెయిన్ న్యూట్రియంట్ ఆహారం లేకపోవడమే ఈ వ్యాధికి కారణం.
సార్ చాలా మందిలో బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇవన్నీ వేసుకున్నప్పటికీ వాళ్ళు మాకు బాడీ అంతా హీట్ అయిపోతుందని చెప్పేసి ఆ టాబ్లెట్స్ పక్కన పెట్టేసి వేసుకోవడానికి కూడా ఇష్టపడే వాళ్ళు లేరు ఇప్పుడు. ఆ ఫుడ్ తీసుకున్న మాకు సరిగ్గా సెట్ అవ్వట్లేదు అనుకుంటున్నారు. కానీ ఆయుర్వేదిక్‌లో ఎలాంటి మెడిసిన్ తీసుకోవటం వల్ల మనకు మంచిగా అనిపించేది ఉంటుంది సార్? ఆయుర్వేదిక్‌ల ఔషధాలు చెప్పబడ్డాయమ్మా మనకు. ముఖ్యంగా లోహాసం అని గాని, పునర్నవం అని గాని, మండూరం అని గానియండి, కాశీసబసం అని గానియండి, ఈ విధంగా అనేక రకాల ఔషధాలు చెప్పబడ్డాయి. ఇప్పుడు బి కాంప్లెక్స్ టాబ్లెట్ల వల్ల వేడవుతుందనేది చాలా తక్కువ అమ్మ. రేర్. అంటే కొద్ది మందిలో ఉంటది ఆ కంప్లెయింట్. కొంతమందిలో ఆ విధమైన ఫీల్ ఉంటది. బట్ బి కాంప్లెక్స్ వల్ల అవ్వదు. ఐరన్ వల్ల మాత్రం మనకు ఐరన్ టాబ్లెట్స్, ఐరన్ సబ్‌స్టిట్యూట్ ఇచ్చినప్పుడు మాత్రం వాళ్ళలో కొంచెం మలబద్ధత ఏర్పడే అవకాశం ఉంటది. అంటే కాన్‌స్టిపేషన్ ఏర్పడుతది ఐరన్ వల్ల. సో, అంతేకాకుండా మలం కూడా కొంచెం బ్లాక్ కలర్‌లో రావటం ఐరన్ టాబ్లెట్లు వాడుకున్నప్పుడు వస్తది. దానివల్ల ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాన్‌స్టిపేషన్ ఉన్నప్పుడు మనం త్రిఫలా చూర్ణం ఇచ్చినట్టయితే ఐరన్ డెఫిషియన్సీ గానీ, ఐరన్ టాబ్లెట్స్ వాడుతున్నప్పుడు గానీ వచ్చిన మన ఈ కాన్‌స్టిపేషన్ ఏదైతే ఉందో మలబద్ధత త్రిఫలా చూర్ణం ద్వారా తీసుకోవచ్చు. ఇంకోటి ఆయుర్వేదంలో చెప్పబడ్డ ఉత్తమమైన సింపుల్ అతి తక్కువ ధరకు లభించేది కాశీస భస్మం. కాశీస భస్మం అనే దాన్ని మనం త్రిఫలా చూర్ణంతోటి కలిపి ఉదయం ఒక 120-250 మిల్లీగ్రాములు, సాయంత్రం 120-250 మిల్లీగ్రాములు ఇచ్చినట్టయితే మనకు నెల లోపులనే ఒక్క నెల రోజుల్లోనే 8 గ్రాములు ఉన్న హెచ్‌పీ కూడా 12 గ్రాములు అయ్యే అవకాశం ఉంటుంది. ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. తక్కువ ధరలో ఎంతో మంచి నాణ్యమైన ఔషధాలు మనం ఈ పర్టికులర్‌గా ఈ పాండు వ్యాధి లేక మీరనే ఈ హిమోగ్లోబిన్ తక్కువ అవటం, దీన్నే మనం మోడర్న్‌లో అయితే ఎనీమియా అంటారు. ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఇట్లా చాలా రకాల ఎనీమియాస్ ఉంటాయి. సో, ఏ ఎనీమియా ఏ కారణమో చూసి ఆ కారణాన్ని మనం ట్రీట్ చేసినట్టయితే ఎనీమియా వ్యాధి నుంచి బయటపడొచ్చు. ఈ రక్తహీనత వల్ల ముఖ్యంగా లేడీస్‌లో ఎలాంటైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం అనేది ఉంటుందా సార్? ఉంటది కదమ్మా. అంటే రక్తం బాగా తక్కువ ఉన్నప్పుడు వారికి నెలసరి సరిగా రాదు. ఒకటి. 2 వారి గృహంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. కొంచెం ఐరన్ డెఫిషియన్సీలో మనం కొంచెం దూరం నడిచినా కూడా ఆయాసపడతారు. ఎందుకంటే రక్తంలో ఆక్సిజన్ అనేది ఐరన్ ద్వారానే సప్లై అవుతది. ఎప్పుడైతే ఐరన్ లేదో ఆక్సిజన్ సప్లై కూడా వివిధ విభాగాలకు, శరీరంలో వివిధ అవయవాలకు ఆక్సిజన్ సప్లై కూడా తగ్గిపోతుంది. అందుకనే మనకు ఐరన్ డెఫిషియన్సీ ఉన్న ఎవరైనా పురుషులైనా, స్త్రీలైనా కూడా కొద్ది దూరం నడవంగానే ఆయాసపడుతుంటారు. అంటే ఆయాసపడంగానే మనకు ఒక అపోహ ఏంది? నడిస్తే ఆయాసపడుతున్నాడు గుండె జబ్బేమో అనుకుంటాం సాధారణంగా. మనం ఒకేసారి గుండెను ఊహించుకోవద్దు. ఐరన్ ఎట్లుంది, మిగిలిన ఎట్లున్నాయనేది చూసుకున్నట్టయితే మనకు తెలిసిపోతుంది. ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు మనం మంచి సింపుల్ ఆయుర్వేదిక్ మెడికేషన్స్ ఉన్నాయమ్మా. అసలు ఏ మెడిసిన్స్ అవసరం లేదు. ముందు క్యారెట్టు, ఈ ఆహారంలో మంచి పాలకూర, తోటకూర, గోంగూర ఇట్లా ఆకుకూరలు, క్లోరోఫిల్ ఉండే పదార్థాలు ఈ విధంగా తీసుకున్నట్టయితే మనకు మంచి ఉపశమనం కలుగుతుంది. థాంక్ యూ. రైట్.